రెవెన్యూ ఇన్కమ్. ప్రభుత్వం అనేది పన్నులను విధించి సేవలను అందించి వడ్డీ వసూళ్ళు మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ విరాళాలు మొదలైన మార్గాల ద్వారా సమీకరించుకున్న ఆదాయమును రెవెన్యూ ఆదాయము, రెవెన్యూ రాబడులు అని అంటారు. రెవెన్యూ ఆదాయము లేక రెవెన్యూ రాబడులు అంటారు. ఈ రెవెన్యూ రాబడులు ఏమిటి? ఈ రెవెన్యూ రాబడులను అనేక మార్గాల ద్వారా అనేక విధాలుగా వర్గీకరించినారు. పన్ను రాబడులు, పన్నులను విధించి సమీకరించుకున్న ఆదాయమును పన్ను రాబడులు అంటారండి. ట్యాక్స్ రెవెన్యూ. ఇఫ్ ఇన్కమ్ earned by the government by imposing, by levying of taxes, that can be called as tax revenue. ఉదాహరణకి ట్యాక్స్ ఆన్ వెల్త్ అండ్ అసెట్స్, సంపద ఆస్తులపై పన్ను. సంపద ఆస్తులపై పన్ను. ట్యాక్స్ ఆన్ వెల్త్ అండ్ అసెట్స్. రెండవది ఆదాయము వ్యయముపై పన్ను. ఆదాయము వ్యయముపై పన్ను. ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. థర్డ్ వచ్చేసి వస్తు సేవలపై పన్ను. ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దీన్నే పన్ను రాబడులు అని అంటారు. భారత ప్రభుత్వము ప్రత్యక్ష పన్నులను పరోక్ష పన్నులను విధించి వసూలు చేసుకున్న ఆదాయమును పన్ను రాబడి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొబిలైజ్డ్ ఇన్కమ్ బై ఇంపోజింగ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కాల్డ్ యాజ్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రిసీప్ట్స్. మరి అవి ఏమిటి? ట్యాక్స్ ఆన్ వెల్త్ అండ్ అసెట్స్, ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ట్యాక్స్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇవ్వండి.